ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్లో ఆయన పలు కీలకమైనటువంటి అంశాల గురించి చర్చించడం జరిగింది. ఈ అంశాల గురించే మనతో విశ్లేషించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే చరణ్ గారు. సార్, ఈరోజు జగన్ గారి ప్రెస్ మీట్ చూసాము. ఆయన చాలా కీలకమైనటువంటి అంశాలని ప్రస్తావించడం జరిగింది. ఆయన వాటిల్లో ముఖ్యంగా ప్రస్తుతం రూల్ ఆఫ్ లా అనేది పనిచేయట్లేదు, రూల్ ఆఫ్ ఫియర్ అనేది ప్రస్తుతం ఏపీలో నడుస్తుంది అని చెప్పి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల గురించి ఆయన ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా మరి ఏపీలో ఉన్నటువంటి సూపర్ 6 పథకాలని చెప్పారు, ప్రజలను మోసం చేశారు, అలాంటివి ఏం జరగట్లేదు, మీడియా అలాగే ప్రతిపక్షాలు అందరినీ భయపెట్టేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, ప్రభుత్వాన్ని ఎవరు ఎదిరించినా కూడా కేసులు పెడుతున్నారంటూ ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి వీటిని మనం ఎలా చూడాలి, ఈ పరిస్థితులు ఏంటి, మీరు ఎలా, మీ అభిప్రాయం ఏంటి? ఈ శాంతి భద్రతలు అంశం ఎన్నికల హామీలు అమలు చేయకపోవడం అంటే దానికి ఇంటర్ప్రిటేషన్ గా జగన్ గారు మాట్లాడడం కొడుతున్నాడు, మాట్లాడడం అణిచివేస్తున్నాడు అనేది ఒక అలిగేషన్. సో అలిగేషన్ పైన చర్చ జరగాలి, కానీ బేస్డ్ ఆన్ 2 పాయింట్స్ ఏదైతే ఉన్నాయో, ముఖ్యంగా విజయవాడ లాకప్ డెత్ అనేది ప్రభుత్వానికి మాయైన మచ్చ. ప్రభుత్వ పెద్దల హస్తం ఉండకపోవచ్చు, లేదా ముఖ్యమంత్రులు ఆ స్థాయిలో ఇట్లాంటి ఒక వ్యక్తి చిన్న పిల్లవాడి పైన పోతారని నేను అనుకోను. పాత్రని కాదు, ప్రభుత్వం ఏ పాత్ర పోషించాలో ఆ పాత్ర పోషించలేదు. ప్రభుత్వ పాత్ర ఉండడం వేరు, పెద్దల పాత్ర ఇట్లాంటి విషయాల్లో ఫస్ట్ టైం తాను పోషించాల్సిన పాత్ర ఇన్ టైంలో పోషించకపోవడం అనేది ప్రభుత్వానికి మచ్చ. ఈరోజు రిమాండ్ రిపోర్ట్లో స్టేట్ మర్డర్ అని రాసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కదా, అది ప్రభుత్వానికి చాలా పెద్ద మచ్చ కదా. 2 ఒకదానికి క్వశ్చన్స్. గందరగోళం. మే 1st వీక్లో అతన్ని పట్టుకురావడం ఏంటి, మే ఎండ్ పాయింట్లో కమిషనర్ని వారు కలిసిన ఆన్సర్ చేయకపోవడం ఏంటి, వారు ఏఎస్ఐ మేము 1st వీక్లో విచారణలో వాళ్ళ రిమాండ్ రిపోర్ట్లో ఉంది, 1st వీక్లో మేము అబ్బాయిని చూసాం పోలీస్ స్టేషన్లో అని ఏఎస్ఐ చెప్పడం విచారణలో భాగంగా. ఆ తర్వాత ఏబిఎస్ కార్పస్ పిటిషన్ వేస్తారు, తర్వాత చెప్పాలి కదా మేము ఉన్నామని. ఇప్పుడు కోర్టు అడగదా, మీ ఏఎస్ఐ ఆడు ఉన్నారని చెప్పినారంటే ఏబిఎస్ కార్పస్ పిటిషన్ వేసినా మీరు ఆన్సర్ చేయలేదంటే కోర్టు ధిక్కరణ కింద వస్తుంది కదా. అంటే ఒకదానికి చూస్తూ ఉంటే పూర్తి కాంట్రడిక్షన్, గందరగోళం, ఏదో జరిగిపోయిందనే ఆందోళన. ఏదో జరిగినా జరగకపోయినా 40-50 రోజులు ప్రాసెస్ నడుస్తుంటే ప్రభుత్వానికి తెలియపోయిందంటే నష్టం జరుగుతుందని ముందే తెలియదు అంటే కింద అడ్మినిస్ట్రేషన్ కొలాప్స్ అయినట్టు కదా. కాబట్టి ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ అనేది కేవలం రాష్ట్రంలో అలజడులు, గందరగోళాలు, బంధులు ఇవే కాదు. వ్యవస్థ ఏదైతే మనం నమ్మకం ఉంటామో ఆ వ్యవస్థ అనేది నమ్మకం లేకుండా పోయింది అనుకోండి, ఆ వ్యవస్థ మీద అపనమ్మకం వచ్చే పరిస్థితి కదా. కాబట్టి ఇక్కడ ఆ లాకప్ డెత్ కేసు కానీ ఇతరత్ర కేసులు చూసినప్పుడు చాలా మంది వ్యవహరిస్తున్న తీరులో ఆ లోపభూయిష్టం మనకు కనిపిస్తుంది. అది ఏం చేస్తుంది, ప్రజల్లో అనవసరమైన భయాందోళన కలిగదీసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారుస్తుంది. రెండోది సూపర్ 6, సూపర్ 7, నో డౌట్ ఎట్ ఆల్. జగన్ గారు చెప్పినా, మీరు చెప్పినా, నేను చెప్పినా తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు కావు. అన్ని అమలు కావు, కొన్ని అమలు అవుతాయి. ఎందుకు అమలు కావు? డబ్బులు లేవు. వాళ్ళ విలువ 1,67,000 కోట్ల రూపాయలు. ఎన్నికల హామీలు ఒక విలువ. మన బడ్జెట్ ఎంత? 2 లక్షల చిల్లర కోట్లు. దాంట్లో నాన్ ప్లాన్ బడ్జెట్ పోతే ఇంకా 60,000-70,000 కోట్లు లేవు. అన్ని అప్పులు చేసుకుంటే రోజు కొన్నిసార్లు. అంటే 60,000-70,000 కోట్ల రూపాయలు హామీలు అమలు చేయడానికి మించి అవకాశం లేనప్పుడు, అంటే ఇంత పెద్ద అప్పులు చేసినా కూడా మీరు 1,60,000 కోట్ల అప్పులు హామీలు ఎట్ట అమలు చేస్తారు? కాబట్టి 1,00,000 కోట్లు విలువైన హామీలు అమలు కావు అని క్లియర్గా చెప్పుకోవచ్చు. కాబట్టి జగన్ గారు దాన్ని విమర్శించాల్సిన అవసరం చేస్తే తెలుసుకోవాల్సిన అవసరం లేదు, క్లియర్గా మనకి ఛార్జ్ షీట్ లాగా కనపడతా ఉంది అది. కాబట్టి జగన్ గారు దాన్ని ప్రశ్నిస్తున్నాడు. పైచి ఎన్నికలకు ముందు ఆయన చెప్పాడు కదా, ఇది అమలు కాదు, ఇది బడ్జెట్ పరిస్థితి అని. కాబట్టి ఖచ్చితంగా దాన్ని రైజ్ చేస్తూనే ఉంటాడు. ప్రభుత్వం ఎప్పటివరకు రైజ్ చేయగలడు? ప్రభుత్వం నేను తప్పు చేశానని ఒప్పుకోవాలి ఇండైరెక్ట్ గా వాళ్ళ భాషలో. ఇన్ని అన్నాం కానీ ఆచరణలో సాధ్యం కాలేదు, అర్థం చేసుకొని చెప్పాలి తప్ప దబాయించోడు. మేము చేసేసినాము, చేయకపోయినానికి వీళ్ళకి చేసి ఇప్పుడు కొన్ని చేసినారు, నో డౌట్ ఎట్ ఆల్. పెన్షన్స్ అవి చేశారు, దానికి వాళ్ళ కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు కారణం. చేయని దానికంతా జగన్ కారణం. అంటే వీళ్ళు చేసిన దానికి వీళ్ళ కారణం, చేయని దానికి జగన్ కారణం అన్నట్టు మాట్లాడితే ఎవరు హర్షిస్తారు? ఒకవేళ చేయని దానికంతా జగన్ కారణం, చేసిన దానికి కూడా ఆయన కారణం అని అప్పగిచ్చేస్తే అది వేరే సంగతి. కాబట్టి ప్రభుత్వం హేతుబద్ధంగా ఇది హామీ ఇచ్చాం, ఇది ఆచరణలో సాధ్యం కాలేదనేంత వరకు ఈ విమర్శలు వస్తా ఉంటే వాళ్ళు భరించక తప్పదు. ఓకే
సార్ అయితే ఎలాగో లా అండ్ ఆర్డర్ గురించి ఒక చిన్న టాపిక్ వచ్చింది కాబట్టి ప్రెస్ మీట్కి సంబంధం లేకపోయినా ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. నిన్న మొన్ననో మొన్న ఉపసభాపతి రఘురామకృష్ణరాజు గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏంటి, ఆ, నేను పవన్ కళ్యాణ్ గారు హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ కంప్లైంట్ ఇస్తాను అని చెప్పి ఆయన ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే ఇప్పుడు అనిత గారిని తప్పించి పవన్ కళ్యాణ్ గారికి ఆ పోర్ట్ఫోలియో ఇవ్వబోతున్నారా అనేటువంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సో ఒకవేళ అదే జరిగితే ఇది ఎలాంటి పరిణామాలకి దారి తీయొచ్చు, అసలు నిజంగా అలాంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మరొక వైపు లోకేష్కి పగ్గాలు అప్పచెప్పబోతున్నారు, చంద్రబాబు గారు తప్పుకోబోతున్నారు. సో ఈ నేపథ్యంలో కొత్త మంత్రివర్గం రాబోతుంది, లోకేష్ గారు తనకు నచ్చిన వాళ్ళని నియమించబోతున్నారు, ఇలాంటి ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అసలు వీటిని ఎలా చూడాలి? జగన్ గారు బేసిక్ గా హోమ్ ఇట్లాంటివి మిత్రపక్షాలు సహజంగా ఇవ్వరు. ఎప్పుడో కంబైండ్ యూపీఏ ఉన్నప్పుడు ఇంద్రజిత్ గుప్తా గారికి హోంశాఖ ఇచ్చారు. అప్పుడు మిత్రపక్షం కదా, ఆయన అందరూ కలిసి కూటమి. ఒక ప్రధాన పార్టీ ఉన్నప్పుడు దానికి వ్యతిరేకంగా దానితో కలిసి వచ్చే మిత్రపక్షాలకు హోం లాంటిది ఎవరు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇస్తారని నేను అనుకోను. రఘురామకృష్ణరాజు గారు ఎక్కడో అసంతృప్తితో ఉన్నారు. గోదావరి జిల్లాలకు కొంచెం ఎటకారం కూడా ఉంటుంది వాళ్ళకి. అది వాళ్ళకున్న గొప్ప లక్షణం, మంచి లక్షణం కూడా. రాజకీయాల్లో ఎటకారం కూడా పరోక్షంగా చెప్తారు. ఇప్పుడు ఆయనకి నాకు తెలిసి అసంతృప్తి ఉంది, నా విషయంలో ప్రభుత్వం సరిగ్గా రియాక్ట్ కాలేదని. నా విషయంలో ప్రభుత్వం రియాక్ట్ కాలేదంటే అది పెద్ద విమర్శగా మారిపోతుంది. మనకున్నటువంటి ఎటకారంతో, లౌక్యంతో పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఇస్తానన్నారంటే ఇప్పుడు నా పట్టించుకోలేదని ఇండైరెక్ట్గా చెప్పినట్టు. నేనేమన్నాను, పవన్ కళ్యాణ్ అయితే పవర్ఫుల్ కాబట్టి చెప్తాను, ఇప్పుడు తప్పించుకోవచ్చు. కాబట్టి వారు తన అసంతృప్తిని వ్యక్తం చేయడానికి పవన్ కళ్యాణ్ గారిని ఉపయోగించాడు తప్ప, పవన్ కళ్యాణ్ గారికి అదే సమాచారం ఉన్నట్టు అంటే హోంమంత్రి పోతారు వాళ్ళ తర్వాత అదేమి లేదు. నిజానికి మీ సొంత పార్టీ హోంమంత్రి మిమ్మల్ని పట్టించు, ఆయన లెక్క ప్రకారం అంటే ఇప్పుడు హోంమంత్రి పట్టించుకోలేదనే కదా ఆయన పవన్ కళ్యాణ్ కోరుతున్నారు. మీదే కరెక్ట్ అయితే మీ సొంత పార్టీ హోంమంత్రి పట్టించు, ఇంకో పార్టీ హోంమంత్రి అటు పట్టించుకుంటాడు. అదేం కాదు కదా, తెలుగుదేశం పార్టీనే కదా రఘురామకృష్ణరాజు గారికి. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పట్ల ఎక్కడో అప్పుడప్పుడు చెనుకులు ఇస్తున్నారు, అసంతృప్తి ఎక్కడో ఉంది. ఆ అసంతృప్తి ఇట్లా లెక్క పెట్టాడు తప్ప ఇంకోటి కాదు. పవన్ కళ్యాణ్ గారి స్థాయి తక్కువ అని నేను అన్న కానీ, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి రేసులో ఉన్న వ్యక్తే కదా. ఆయన చంద్రబాబు గారైనా జగన్ గారైనా దాని ఎవరు కాదంటారు. కానీ మిత్రపక్షానికి హోంశాఖ అనేది దాదాపు ఇస్తారని నేనైతే అనుకోను. ఆ కోణంలో పవన్ కళ్యాణ్ గారు స్టేటస్ ఇచ్చా కాదు, ఇంకా మంచి మంచి శాఖలు చాలా ఇవ్వచ్చు, 4-5 శాఖలు ఎక్కువ ఇవ్వచ్చు. కానీ హోంశాఖ ఇంకోరికి ఇస్తాను, ఆ పార్టీలో ఇంకోరికి ఇవ్వచ్చు. ఓకే సార్. అయితే జగన్ గారి ప్రెస్ మీట్లో మనం ఒకసారి గమనించినట్లయితే ఆయన మావిగన్ అంశాన్ని మరొకసారి ప్రస్తావించడం జరిగింది. దీంతో పాటుగా ఆయన అమరావతికి మేమైతే వ్యతిరేకం కాదు, మేము అమరావతికి వ్యతిరేకమని ఎప్పుడు చెప్పలేదు, అమరావతిలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు మేము అండగా నిలబడుతున్నాము, బాధితుల తరఫున మేము పోరాడుతున్నాం తప్ప అమరావతిని వ్యతిరేకించట్లేదు, ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఉపయోగించుకొని డెవలప్ చేయొచ్చు, మేము మావిగన్ అనే పేరుతోటే వచ్చే ఎన్నికలకు వెళ్ళబోతున్నామని కూడా చెప్పారు. ఇటీవల గత శనివారం అమరావతిలో రైతు పరిరక్షణ కమిటీ వెళ్ళినప్పుడు జరిగిన దాడి గురించి కూడా మనం చూసాము. పరిస్థితులు ఏంటి, తర్వాత పెట్టినటువంటి కేసులు ఎలా ఉన్నాయి, ఆల్రెడీ అంబటి రాంబాబు గారి మీద మళ్ళీ రివర్స్ లో కేసు పెట్టడం, వెళ్ళిన వేళ మీదే SC/ST అట్రాసిటీ కేసులు పెట్టడం, ఇలాంటివన్నీ కూడా చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో మరలా ఈ వ్యాఖ్యలు ఎటు దారి తీయబోతున్నాయి? కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రకటన ఒక సాహసం, ఒక క్లారిటీ, రెండు ఉన్నాయి. సాహసం అంటే ఎన్నికలకు 3 ఏళ్ల ముందే రాజధాని పైన తన వైఖరి స్పష్టంగా చెప్పేశారు. 2, ఆయన ప్రధానమైన చర్చ ఏమి తీసుకొచ్చారు, మావిగన్ను తీసుకురావడం ద్వారా ఎన్నికల అజెండాగా మారుస్తాను, ప్రజల ముందుకు వెళ్తానంటున్నాడు. ప్రజల ముందు ఈ అజెండాను పెడతాను, ప్రజలు యాక్సెప్టెన్స్ మా కోర్టు వేయచ్చు, వద్దనుకుంటే అమరావతి అంటే ఛాలెంజ్ స్వీకరిస్తున్నాడు. ఛాలెంజ్ ఇవ్వడం కాదు, మావిగన్ కావాలంటే మాకేయండి, అమరావతి కావాలంటే వాళ్ళకి ఏంటంటే ఒక ఛాలెంజ్ స్వీకరించినట్టే. అంటే అమరావతి అనేది నాకు కరెక్ట్ అని జనానికి చెప్తాడు. ఈ రోజు ఆయన ఎందుకు కరెక్ట్ కాదంటే వ్యయ ప్రయాసంతో కూడుకున్నది కాబట్టి అది సాధ్యం కాదని చెప్తున్నాడు. నేను ఉన్నంతలో మావిగన్ అనేది పర్ఫెక్ట్లీ కరెక్ట్ అని చెప్పదలుచుకున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ 3 ఏళ్ల పాటు ఆయన చెప్తాడు. దీనివల్ల లాభం ఏంటంటే ప్రజలకు మొత్తం పరిశీలించడానికి అవకాశం ఉంది. ఏది కరెక్ట్ డెసిషన్ అని పరిశీలించడానికి మంచి ప్రజలకు ఒక అవకాశం ఉంది. ప్రభుత్వం ఏమైనా ఎక్కడ అడ్జస్ట్ మార్పు కాదు కదా, 3 రాజధానులు ఇక్కడి నుంచి ఇంకో చోట తీసుకెళ్ళాలి. మావిగన్ అనేది అడ్జస్ట్మెంటే. అమరావతి ప్రాజెక్టుని కొంత అడ్జస్ట్ చేసుకునేస్తే మావిగన్ అయిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. అంటే
ఆ కొత్త నగర నిర్మాణం జోలికి వెళ్ళకపోతే మావిగానే. కొత్తగా ఏం లేదు. మావిగానికి అమరావతి తేడా ఏంటంటే కొత్త నగర నిర్మాణం, వేల ఎకరాల సేకరణ ఈ రెండు ఆపేసినారంటే అదే మావిగానే అవుతుంది. పెద్ద ఇబ్బంది ఏం లేదు. అంటే ఆపే పరిస్థితి కదా ప్రభుత్వానికి ఒక అవకాశం కదా. కాబట్టి ప్రభుత్వం ఆలోచించడానికి, పునరాలోచించడానికి, ప్రజలు నిర్ణయం తీసుకోవడానికి, జగన్ గారు తన అభిప్రాయాన్ని ప్రజల ముందు పెట్టడానికి ఇది సహేతుకమైన నిర్ణయం, సరైన నిర్ణయం. ఖచ్చితంగా ఇది రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనం అవుతుంది. ప్రభుత్వానికి కూడా ఆన్సర్ చేయాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఈ మధ్య నేను ఎవరో తెలుగుదేశంలో విన్నాను, అంటే అయిపోయింది కదా రాజధాని, చట్టబద్ధత అయిపోయింది కదా ఇంకేంది అనే మాట అంటున్నారు తప్ప జగన్ గారు ఏమన్నారు, అమరావతి రాజధాని ప్రాజెక్ట్ అనేది సాధ్యం కాదు, కొత్త నగరం సాధ్యం కాదు, లక్షల కోట్లు అవుతుంది, మావిగానికి చాలా తక్కువ ఖర్చుతో సింపుల్గా అయిపోతుంది అంటున్నాడు. కాబట్టి మావిగాని అంటున్నాడు. మీరేం చెప్పాలి, అది తప్పు. మావిగానికన్నా అమరావతి బెస్ట్, ఎలా బెస్ట్ ఇలా బెస్ట్ అని చెప్పాలి. కానీ ఒకసారి ఆమోదం అయిపోయింది కాబట్టి ఇంకొద్దంటే అర్థం బలహీనత కదా. ఆమోదం ఏంటంటే చంద్రబాబు గారికి, నరేంద్ర మోడీ గారికి చట్టం చేసే అధికారం ఉన్నప్పుడు ఇంకో రోజు చట్టాన్ని మార్చిన అధికారం ఉంటా, చట్టం చేసే పార్లమెంట్ చట్టం మార్చే అధికారం ఉంటుంది. కాబట్టి చట్టం గురించి మాట్లాడుతున్నారంటేనే ఎప్పుడో మీ మీ ప్రాజెక్ట్ పట్ల మీరు బలహీనతున్నారు. అంటే చట్టం చేసారు నీకు ఉందే డబ్బా అని అన్నట్టు అని కాదు కదా. అమరావతి ది పర్ఫెక్ట్. ఎన్నిసార్లు చెప్పండి, ఏం రోజు చెప్పండి, పోయింది ఇది చెప్పట్టారు గొడ్ల పార్టీ అని ఊరంతా చెప్తున్నారు ప్రతి సభలో, బోరు కొడుతుందా. అట్లా అమరావతి గురించి రోజు చెప్పండి, బోరు కొట్టకుండా బాగుంది ఎట్లా బాగుందో చెప్పచ్చు కదా. మన దగ్గర విషయం ఉంటే చెప్తారు, ఆ విషయం లేనప్పుడు తొమ్మిదేళ్ళు వాదనలు వస్తాయి. ఓకే సార్, చివరిగా ఒక్క ప్రశ్న అయితే, ఇప్పుడు ఆల్రెడీ అమరావతికి గెజెట్ అయితే వచ్చేసింది. ఇక మరొక అంశం కనుక మనం చూసినట్లయితే 2019 ఎన్నికల్లో అమరావతి అనే కాన్సెప్ట్ తో వెళ్ళలేదు. కానీ 2024 ఎన్నికలు వచ్చేటప్పటికి ఇటు 3 రాజధానులు, ఇటు అమరావతి అనే కాన్సెప్ట్ లోనే వెళ్ళినట్లుగా మనం భావించాలి, డైరెక్ట్ గా కాకపోయినప్పటికీ. సో ఓవరాల్ గా ప్రజలు కూటమికి పట్టం కట్టడం అనేది అమరావతిని యాక్సెప్ట్ చేశారని అనుకోవచ్చా? మరి 29 ఎన్నికలకు మావిగన్ అని చెప్పి వైసీపీ వెళ్తే ఇటు అమరావతి అనే వెళ్తారు. సో ఓవరాల్ గా ఈసారి వైసీపీ గెలిస్తే ప్రజలు ఎటువైపు ఉన్నారని మనం డిసైడ్ అవ్వాలి. రాజధాని అనే పాయింట్ రాష్ట్ర ఫలితాన్ని నిర్ణయించదు. 19లో నిర్ణయించలేదు, 24లో నిర్ణయించలేదు, 2029లో నిర్ణయించలేదు. 19లో ఏమి నిర్ణయించింది? రాజధాని ఇచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారే కదా అమరావతిలో. మరి రాజధాని ఇచ్చినటువంటి రాజధాని అసెంబ్లీ సెగ్మెంట్ ఎందుకు కొడిపోయింది? దానికి ఆనుకొని తన కుమారుడు ఫస్ట్ టైం పోటీ చేసిన మంగళగిరిలో ఆయన కొడిపోయినాడు. రాజధాని నిర్ణయించేట్టుగా ఉంటాయి. 24 చాలా మంది తెలుగుదేశం గెలిచింది కాబట్టి అనుకుంటున్నారు. మరి తెలుగుదేశం రాజధాని గెలిచింటే ఫస్ట్ 1, 2, 3, 4 ఎన్నికల మేనిఫెస్టోలో రాజధాని కాకుండా సూపర్ 6 ఎందుకు ఉండాలి? రాజధాని నిర్ణయించేటప్పుడు సూపర్ 6 ఎందుకు ముందుకు వచ్చినాయి? పెద్ద సూపర్ 6 ఎందుకు మాట్లాడారు? రాజధాని ఎందుకు మాట్లాడలేదు? రాజధాని 100 కారణాలు ఒక కారణం తప్ప కాదు. మెయిన్ కారణం ప్రజల జీవితాల మీదే ఉంటాయి. ప్రజల జీవన ప్రాణాలు, కష్టాలు, సుఖాలు, రైతుల బాధలు ఇవే ఉంటాయి. కాబట్టి అమరావతి రాజధానిని ఎంపిక చేసుకొని కార్యాలయాలు నిర్మించి ఇక్కడే అద్భుతాలు చేస్తామని చంద్రబాబు నాయుడు అమరావతితో సహా అమరావతి చుట్టుపక్కలంతా ఓడించిపోయారు. మరి అమరావతి పక్కన కూడా కాదు, అమరావతి పెదపొరపాడు, తర్వాత అమరావతి ఏరియా, మంగళగిరి అన్ని ఓడించేశారు. కాబట్టి అమరావతి రాజధాని అంశం నిర్ణయించదు. రాజధాని అంశం స్వల్పంగా ప్రభావితం చేస్తుంది తప్ప అది ఎన్నికలు నిర్ణయించదు. కాబట్టి రేపు ఏ ఫలితం వచ్చా రాజధానితో ముడిపడిన అంశం అయితే నేను తప్పదు. ఓకే, థ్యాంక్ యూ పురుషోత్తం రెడ్డి గారు. ఈ అంశాల మీద విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు.